చేపల కూరని ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ లొట్టలు వేసుకొని తినాల్సిందే. ఈ చేపల కూరని నేను ఎలా చేశానో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ధనియా పౌడర్, గరం మసాలా, మెంతులు, జీలకర్ర, టమాటా, ఆనియన్, మిర్చి పేస్ట్. ఇంకా చేపల కూర మెయిన్ ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్ మంచిగా సన్నగా తరిగి వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు అందులో పసుపు కూడా వేసుకొని మొత్తాన్ని అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. అలాగే ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను నాన్ వెజ్లో ఇంతవరకు కరివేపాకు అయితే ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైం అయితే వేస్తున్నా. చూడాలి ఈరోజు ఫిష్ కర్రీ టేస్ట్ ఎలా ఉండిద్దో. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, టమాటా, మిర్చి పేస్ట్ని అయితే వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ని అయితే వేసుకోవాలి. అయితే నేను ముందే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఉప్పు, కారం, పసుపు సరిపడా వేసుకున్నా. చింతపండు రసాన్ని అయితే రెడీ చేసుకుంటున్నా. ఈ ఫిష్ మంచిగా మగ్గిన తర్వాత ఈ చింతపండు రసాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసిన తర్వాత ముక్కల్ని బాగా కలపకుండా స్లోగా అయితే కలుపుకోవాలి. అప్పుడే ముక్క అనేది చెదరకుండా ఉంటుంది. ఇది మంచిగా కుక్ అవ్వడం కోసం అయితే మూత అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇందులో ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్, మెంతు, జీలకర్ర, హోల్ గరం మసాలా, కొత్తిమీర, అన్ని మసాలాలు అనేవి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి స్లోగా మిక్స్ చేసుకొని మంచిగా ఉడకడం కోసం అయితే మూత అయితే పెట్టుకోవాలి. A few moments later. స్పైసీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక తినడమే లేట్ మంది. చేపల కూరని సేమ్ ఇదే ప్రాసెస్లో ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేసి చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా లొట్టలు వేసుకొని తినడం మాత్రం ఖాయం. ఈ సండే స్పెషల్గా మేమైతే ఇలా చేపల కూర అయితే వండుకున్నాం. మీ ఇంట్లో ఏం వండుకున్నారో నాకైతే కామెంట్ అయితే చేసి చెప్పండి. అలాగే ఈ రెసిపీ అనేది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ మీకు కావాలో చెప్పండి. మీకు నాన్ వెజ్ కర్రీస్లో ఏమంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.